1:7. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. For God has not given us a spirit of fear, but of power and of love and of a sound mind. Let us pray. Father, we commit your precious word into your hands. Pray, dear Lord, that you will lead us and guide us, be especially with us, your servants. Unworthy, be with us, and may you be honored and glorified through this time. Thank you, Lord, in Lord Jesus' most precious name we pray. ఆమేన్. For God has not given us a spirit of fear. దేవుడు మనకు పిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు. Today we live in surroundings where there is so much of fear. So many things are there to be afraid of. ఈ దినాల్లో మనకున్నటువంటి పరిసర ప్రాంతాలు గాని పరిస్థితులు గాని చూస్తే ఎంతో భయంతో కూడినటువంటిగా మనం గమనించవచ్చు. And people are cheated in crores in online scams. Some in their old age, they lose their savings. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు దినాలన్నింటిలో కూడా కష్టపడి పొదుపు చేసుకున్న వాటిని మోసపూరితమైనటువంటి వాటి ద్వారా పోగొట్టుకుంటున్నారు కోట్లలో. And the violence that is prevalent among us, the abuse that is going on. మన మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అరాచకమైనటువంటి కార్యాలు క్రూరత్వంతో కూడినటువంటివి మనం ఒకవేళ గమనించినట్లయితే, to that the health problems and the strained relationships. దానికి తోడుగా ఆరోగ్య సమస్యలు కానివ్వండి, సంబంధ బాంధవ్యాల్లో వక్రీకరణ కానివ్వండి, the loneliness and the depression, ఒంటరితనము, నిస్సహాయ స్థితిలో ఉంటున్నటువంటి మనుషులు. Or also fears also come in the form of the financial strains we have to take. మనకున్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఆ యొక్క ఇబ్బందులు కూడా దాని ద్వారా కూడా భయం కలుగుతుంటది. Or the people we are not able to please, లేదా ఇతరులు మనం సంతోష పెట్టలేకపోతున్నాం అనేటువంటి భయంతో కూడా ఉంటున్నాం. or habits we cannot break out from, లేదా మనకున్న అలవాట్లు మనం వాటి నుంచి బయటికి రాలేకపోవటాన్ని బట్టి కూడా భయాలు ఉండొచ్చు. the job stress you can't escape from, లేదా నీకున్నటువంటి ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిని నువ్వు తప్పించుకోలేకపోవటం వల్ల కావచ్చు. or it's a future that we are afraid to face. భవిష్యత్తును గురించి ఎలా ఎదుర్కోవాలో తెలియక భయంతో ఉండవచ్చు. That is why they say people suffer from thousands of phobias. నేటి దినాల్లో వేల కొలది ఆందోళనలతో ఎంతో మంది వ్యధ చెందుతున్నారు. And our phobias brings stress into our lives, phobias and fears. భయాలు గాని ఆందోళనలు గాని మన యొక్క జీవితాల్లో ఒత్తిడిని తీసుకుని వస్తాయి. And stress is one of the biggest killers today. నేటి దినాల్లో ఎక్కువ మంది మరణించడానికి కారణం ఒత్తిడిగా మనం చూడవచ్చు. Many of the heart diseases and much of the heart diseases and early deaths that we should see today are due to stress, they say. అనేకమైనటువంటి హృద్రోగాలు కానీ ఎక్కువ మంది త్వరగా చనిపోవటం కానీ కారణం ఒత్తిడి వల్ల అని కూడా చెప్తుంటారు. So how do we as believers face our fears and phobias? విశ్వాసులముగా మనకున్నటువంటి ఈ యొక్క పెరిగితనాన్ని, ఈ భయాలను ఎలా పోగొట్టుకోవచ్చు, అధిగమించవచ్చు? Now in general people go to psychiatrists and take medications or some other sources for relief. సాధారణంగా లోకంలో ఉన్న వారు ఇటువంటి భయాందోళనలు పోగొట్టుకోవటానికి డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. But in all this, complete healing is rare. Most people have to live with the scars. కానీ వీటన్నిటిలో కూడా పూర్తిగా వారు బయటికి రావటం అనేది కష్టం. ఏదో ఒక రీతిగా వారిలో కొన్ని గాయాలు లేదా కొన్ని మచ్చలు ఉండిపోతాయి. Because this may not just be a healing issue. ఎందుకనగా ఇది స్వస్థత అనే దాని మీద లేదు. అది there can be a deliverance issue involved. వాటిలో వారు విడిపించబడవలసినటువంటిది కూడా అవసరం ఉన్నది. There can be a sin issue involved. వారిలో పాపం ఉండవచ్చు. There can be generational curse involved. లేదా తరాలుగా వస్తున్నటువంటి శాపం ఉండవచ్చు. And all these cannot be treated just by medication. కేవలం మందులతో వాటిని కుదర్చలేరు. It's only when we come to the Lord Jesus Christ that we can experience complete deliverance. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం ద్వారా మాత్రమే వీటన్నిటి నుంచి కూడా మనకు విమోచన ఉంటది. Because the Bible says God has not given you a spirit of fear. ఎందుకనగా వాక్యము దేవుడు మనకు పిరిగితనము గల ఆత్మ ఇయ్యలేదని చెప్తుంది. Here Apostle Paul calls fear a spirit. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు
పిరికితనం అనేది ఆత్మతో పోల్చాడు. That means fear is not just an emotion, there is a demonic aspect to it. పిరికితనం అనేది ఏదో ఉద్రేక భావాలు కాదు, కానీ ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక దానిగా మనం దాన్ని గమనించవచ్చు. And if you have the discernment, మనకు see that very clearly. మనకు వివేచన ఉంటే దాన్ని తెలుసుకోగలం. For example, today as the world becomes more and more godless, ఉదాహరణకు నేటి దినాల్లో లోకము దేవుని మరిచిపోయి దేవుని ఎరుగునటువంటి వారుగా ఉంటుంటే, as we are becoming more and more godless, we see our fears and phobias are increasing also. ఎక్కువగా వారు దేవుని నుంచి తొలగే కొద్దీ వారిలో భయాలు ఆందోళనలు పెరిగిపోతున్నాయి. You know, this is a natural consequence of allowing ourselves to be ruled more and more by darkness. ఇది మనలో మనమే మన అంధకారత్వం గాని దేవుని నుంచి దూరం అవటం ద్వారా ఈ యొక్క పతనం అనేది మనం కొని తెచ్చుకుంటున్నాం. Our fears, as the more we go away from God, more our fears will increase. దేవుని దగ్గర నుంచి దూరంగా ఎంత వెళ్ళిపోతే మన భయాలు కూడా అంతగా పెరిగిపోతున్నాయి. And because of that, our generation has become one of the most medicated generations in the history of the world. అందుకనే ఈ తరము ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్ర అంతటిని చూసుకుంటే ఎక్కువగా మందుల మీద వారు జీవిస్తున్నట్లుగా మనం గమనించగలం. Even our children need pills. మన యొక్క చిన్న బిడ్డలకు కూడా మనం మందులు ఇవ్వాల్సిందే. You see, the principle here is simple. The more we reject God, the more things we will have to fear. ఇక్కడ చాలా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత దూరముగా దేవునికి వెళ్ళిపోతే అంత ఎక్కువగా మనకు భయాందోళనలు ఉంటాయి. And to overcome this, we need to come back to God. వీటిని మనం జయించాలంటే మనం ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. Remember, God has not given us a spirit of fear. ఎందుకనగా దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు, and of sound mind. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు. Sound minds means the ability to think in the right way. దాని అర్థం ఏంటంటే సరైన విధానములో వివేచనతో మనం ఆలోచించటం. It means to think in a healthy way. It means to control one's thoughts and behavior. మనకు వస్తున్నటువంటి ఆలోచనలు మన యొక్క జీవిత విధానాన్ని మనం ఆధీనంలో పెట్టుకోవటం. So depending on the Lord, we need to discipline our mind. We need to guard our minds. దేవుని మీద ఆధారపడిన వారమై మన యొక్క ఆలోచనలు మన తలంపులను మనం భద్రం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. We need to monitor what we listen to. We need to monitor what we say. మనం వినేదేంటి, మనం మాట్లాడేదేంటి, వాటన్నిటి విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. So today let us look at 3 ways we can overcome our fears and phobias. మనకున్నటువంటి భయాందోళనను అధిగమించి దేవుడు ఇచ్చినటువంటి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఎలా మనం కలిగి ఉండాలో 3 సంగతులు చూసుకుందాం. You see, a sound mind enables us to do at least 3 things. సరైనటువంటి మనస్సు ఉంటే 3 కార్యాలు మనం చేయగలం. A sound mind enables us to understand our fears. నీ యొక్క మనస్సు సరిగా ఉన్నట్లయితే నీ భయం ఏంటో నువ్వు కనుక్కోగలవు. A sound mind enables us to face our fears. Face ఈ సరైనటువంటి ఈ యొక్క హృదయము, సరైనటువంటి మనస్సు ఈ యొక్క భయాందోళనను ఎదుర్కోవటానికి కూడా శక్తినిస్తుంది. And a sound mind enables us to differentiate between what is important and what is not. అంత మాత్రమే కాదు, కానీ ఈ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ లేదా మనస్సు సరైనదేదో సరికానిదేదో దాన్ని వేరు చేయడానికి కూడా దానికి తగిన శక్తి ఉంటుంది. So let us look at this one by one. దీన్ని ఒకదాని తర్వాత ఒకటి చూసుకుందాం. The first important step to overcome our fears is to understand our fears. మనము భయాందోళనలు అధిగమించాలంటే మొట్టమొదటిగా ఆ భయాందోళనలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. For example, what is a phobia? ఉదాహరణకు ఆందోళన అంటే ఏమిటి? The dictionary definition of phobia is an abnormal fear. దానికి డిక్షనరీ ఏమని చెప్తుందంటే అది అసాధారణమైనటువంటి భయం. Some people fear spiders, some people fear flying a plane. కొంతమందికి spiders, ప్లేన్ లో వెళ్ళటం అంటే భయం ఉంటది. లేదా ఏదన్నా సాలి పురుగు చూస్తే వాళ్ళకి భయం అవుతుంది. Some people fear water, some people fear heights. కొంతమంది నీటిని చూస్తే భయపడతారు, కొంతమంది ఎత్తును బట్టి భయపడతారు. Some people are afraid of infection, some people are afraid of needles. కొంతమందికి సూదులు అంటే భయం, కొంతమందికి వ్యాధులు వచ్చేదంటే భయం. So let's understand what this phobia means. కాబట్టి ఈ భయం అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. Try to overcome this phobia with the sound mind God has given us. దేవుడు ఇచ్చినటువంటి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మతో దీన్ని మనం అర్థం చేసుకుందాం. According to one specialist, all phobias have one thing in common, and that is it is an abnormal fear for a mostly harmless thing. ఒక ఆయన ఏం చెప్పాడంటే అది
ఈ హాని చేయని దాని పట్ల మనకు అసాధారణమైనటువంటి భయం కలిగి ఉండటమే ఆ యొక్క ఆందోళన. In other words, a phobia is an illogical response to a harmless thing. మరొక మాటలో చెప్పాలనంటే ఏది హాని చేయదో దానికి మనము ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రతిస్పందన దానికి సరైనది కాదు. You know, our brain has a small part that is called amygdala. మన యొక్క బ్రెయిన్ లో అమిగ్డలా అనేటువంటిది ఒక చిన్న పార్ట్ ఉంది. That is a part that processes our emotion like fear and motivation. ఆ యొక్క చిన్న పార్ట్ ద్వారా మనలో భయాలు గాని ఆందోళనలు గాని అన్ని వస్తుంటాయి. And when we feel fearful, this part gets activated and we usually react in three ways. ఎప్పుడైతే ఈ భయం వస్తుందో వెంటనే మన యొక్క హృదయానికి అది సిగ్నల్ పంపించి 3 విధాలుగా మనం ప్రతిస్పందిస్తాం. We either fight or we flee or we freeze. మనము దానికి ఎదుర్కొంటాము, లేదా దాని నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాము, లేదా ఇంకా మనం బిగించుకొని కూర్చుంటాం. That means we either try to fight, be aggressive and fight the thing, or we try to run away from the thing, or we just stand there not capable of doing anything. కాబట్టి అటువంటి ఆందోళన వచ్చినప్పుడు మనం దాన్ని గట్టిగానే ఎదుర్కొంటాం, లేదా దాని నుంచి పరిగెత్తుకున్నా తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటాం, లేదా ఏమి చేయకుండా అలా స్తంభించుకుపోతాం. And when fear freezes our mind, what happens? It stops us from thinking. You can't think. కానీ ఎప్పుడైతే ఈ భయము నీ యొక్క మనసును పట్టుకుంటుందో అప్పుడు నువ్వు ఇంకా ఆలోచించవు, ఆలోచన రహితమైపోతావు. You talk only in terms of why is this happening to me? Why only I should suffer? That is it. When you are in the freeze stage. నువ్వు అటువంటి సమయంలో ఏమనుకుంటావు అంటే నాకే ఎందుకు జరగాల, నేనే ఎందుకు దీన్ని పడాలా అనేటువంటి ఆలోచనతో ఉండిపోతావు. That means you can't think of the present. You are either focused on your past or on your future. అంటే నీవు గతాన్ని గురించి గానీ భవిష్యత్తుని గురించితో ఆలోచనతోనే నిండి ఉంచుతావు భయాలతో. This is how phobias develop. ఇది ఇటువంటి ఆందోళన మనకు వస్తుంది. It's important to understand that. Just like when we grow up, we learn bicycling or singing or swimming. మనము phobias also. మనం ఎదుగుతున్నప్పుడు మనము ఈత కొట్టేదానికి కానీ లేకపోతే సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నప్పుడు ఇటువంటి ఆందోళనలు భయాలు మనకు వస్తాయి కొన్నిసార్లు. No, just like you learn swimming or cycling in our young age, we learn phobias also like that. యవన జీవితంలో స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ చేస్తున్నప్పుడు ఎలా నేర్చుకుంటాం, ఈ ఫోబియాలను కూడా అలానే నేర్చుకుంటాం. They were not part of us when we were born. We acquired it along the way. మనం పుట్టినప్పుడు అవి ఉండవు కానీ మన ప్రయాణంలో జీవిత ప్రయాణంలో వాటిని మనం అలవాటు చేసుకుంటాం. Phobias begin as a response to what is already inside you. ఈ యొక్క ఆందోళన అనేది నీలో ఏదైతే ఉందో ఇదివరకు ఉన్న దానికి అది ప్రతిస్పందించేది. There is a famous experiment that is carried out by a German neurologist. Russian neurologist. ఒక రష్యన్ న్యూరాలజిస్ట్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. It's called Pavlov's dogs experiment. Pavlov's dog stick అనేటువంటిది. Yeah, Pavlov's dog experiment. You know, the experiment is carried by this person, Pavlov, who he had a group of dogs. So before feeding the dogs, he used to ring a bell. ఈయన ఏం చేసేవాడంటే కొన్ని కుక్కలకి ఆయన ఆహారం పెట్టేవాడు, ఆహారం పెట్టకముందు ఒక బెల్ కొట్టేవాడు. Now usually when we keep food before the dogs, they began to salivate. You know, saliva comes. మనము ఎప్పుడైతే ఆ కుక్కల ముందు ఏదైనా ఆహారం పెడితే వెంటనే అవి లోపల నుంచి ఆ saliva ఉమ్ముని అది బయటకు వస్తుంది. Now this person used to ring the bell before the food. So the dogs reached a stage, they used to salivate when he used to ring the bell, even before the food used to be kept. ఆహారం పెట్టక ముందే వాటికి అలవాటు అయింది కాబట్టి ఆ బెల్ కొట్టంగానే అలా అవి అలవాటు చేసుకుని ముందు తెచ్చే బయటికి. See, because of the past experience of the bell, they already developed a response inside. ఎందుకనగా గత కాలంలో ఆ అలవాటుని బట్టి లోపల అది ప్రతిస్పందించడం ప్రారంభం. Human beings also that happens. Sometimes suppose there is an office siren for lunchtime or a school break siren. By the time the siren is there, you begin to feel hungry. స్కూల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఆ సైరన్ వచ్చేటప్పటికి మనకి కొన్నిసార్లు అలవాటు అయిపోయి ఆకలేస్తుంటుంది. One famous study was in a place where sheep were reared in a farm. ఒక చోట గొర్రెలన్నింటినీ కూడా వారు మేస్తున్నారు. Now there are some creatures called coyotes. They're like wolf-like creatures used to come and eat the sheep.
which one? Coyotes, It's wolf-like. Wolf-like. అవి ఒక క్రిములు ఆ కయోటి అనేటువంటివి అవి వచ్చి వాటిని కుట్టి వెళ్తుంటాయి ఆ గొర్రెల్ని. They used to kill. Kill it. Wolf-like creatures, like a ఓ wolf. తోడేలు లాంటి జంతువులు అవి వచ్చి వాటిని తినివేస్తాయి. So to solve this problem, they didn't want to kill the coyotes, but how to solve this problem of the eating sheep? So what they used to do, they used to inject a dead sheep with poison. వాళ్ళు ఆ కయోటీస్ అనే వాటిని చంపకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక చనిపోయినటువంటి గొర్రెకు విషం ఎక్కించేవాళ్ళు. It was just mild poison. అది చాలా చిన్నగా కొంచెమే వేసేవాళ్ళు విషయం. So the coyote used to come and eat the sheep, and it never used to die, it used to get sick. అదేం చేసిందంటే ఆ కోయట వచ్చి ఆ గొర్రెను కొంచెం తింటది, అది చనిపోదు కానీ అది అస్వస్థత గురి అవుతుంది. So slowly the coyote stopped killing the sheep because they realized that if I bite the sheep, I'm going to get sick. ఇంకా తర్వాత కాలంలో అది ఇంకా గొర్రెను కొరకదు, ఎందుకనంటే దానికి అర్థమైంది ఏంటంటే నేను తింటే నేను అస్వస్థతకు గురి అవుతానని అర్థం చేసుకున్నాను. And they developed such a strong aversion, repulsion to sheep that they actually ran away when sheep used to come to them. అవి ఇంక చివరికి ఎలా తయారైనాయి అంటే గొర్రెల దగ్గరకు వస్తుంటే దాని నుంచి దూరం అయిపోయాయి. That is how phobias develop. When we go through a negative or frightening experience, these phobias begin to develop within us. కాబట్టి ఇలాంటివి ఏదన్నా ఆందోళనలు మనలో ఉన్నప్పుడు ఇటువంటి అనుభవాల గురించి వెళ్తున్నప్పుడు వెంటనే మనలో నుంచి అటువంటి ఆలోచనలు భయాలు వస్తుంటాయి. Phobias typically fall into 5 general categories. ఈ యొక్క ఆందోళనలు అనేవి సాధారణంగా 5 తరగతులకు చెందినవి. One is fear of creatures, spiders, dogs, insects, lizards. ఏదైనా చిన్నటువంటి జీవులకు లేదా ఆ యొక్క క్రిములకు భయం. Fears related to natural environment like heights, thunder, darkness. సాధారణంగా ఉన్నటువంటి ఇదిగో చీకటికి గాని ఎత్తులకు గాని అటువంటి వాటికి భయం. Fears related to blood, injury, medical issues, injections, etc. కొన్నిసార్లు ఇదిగో రక్తం చూడటానికి గాని లేదా వ్యాధులు గాని అటువంటి సోకితే అటువంటి విషయమైన భయం. Fears related to specific situations you've gone through. మన జీవితంలో వెళ్తున్న ప్రత్యేకమైన పరిస్థితులు, ఆ పరిస్థితులు కొన్నిసార్లు భయపడటం, like flying, driving, getting into a lift. మనం లిఫ్ట్ లోకి వెళ్ళటం గానీ లేకపోతే విమానం ఎగరటం గానీ అటువంటి వాటికి. Or it can be other fear of choking, fear of loud noises, fear of drowning. లేదా ఇదిగో భయానికి అంటే మునిపోతానని గానీ లేకపోతే తింటుంటే అది లోపలికి వెళ్ళదనే భయాలతో. But most commonly, phobia at some point of your past is linked to a danger of something that happened to you, and that decides your response to the future situation. కాబట్టి అంటే దాని ఏంటంటే గత కాలంలో నీకు జరిగిన ఒక దాన్ని బట్టి ఆ భయం నిన్ను ఇంకా వెంటాడుతుండటం. For example, previously you didn't pay attention to dogs, suddenly you get bitten by a dog. Now you are very careful. Wherever you go, you see if a dog is there. ఉదాహరణకి గత కాలంలో నీకు ఏం కాలేదు కానీ ఎప్పుడన్నా ఒక కుక్క నిన్ను కరిస్తే అప్పటి నుంచి దాని విషయమై నువ్వు జాగ్రత్త పడటం, భయపడటం. So you understand what a phobia means. And coming to the point, God has given us a sound mind. That means understanding what is making you afraid is the first step of handling that fear. కాబట్టి దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు కాబట్టి మొట్టమొదటిగా మనల్ని ఏది భయపడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. Because just as the brain is conditioned to fear something, it can be unconditioned to remove that fear. మన యొక్క మెదడు ఎలాగైతే భయానికి కొన్నిటికి అలవాటు చేసుకుంటుందో అలాగే ఆ భయానికి అలవాటు నుంచి కూడా తప్పించుకోవడానికి అది చేత అవుతుంది. That is why Romans 12:12 says, be transformed by the renewing of your mind. రోమిలకు రాసిన పత్రిక 12:12లో మీరు మనసు మారి నూతన మగుట వలన అనేటువంటి మాటను వాడతాడు. You need to understand fear can be a spirit, there can be a demonic aspect to it. గుర్తుపెట్టుకోండి, పిరికితనము గల ఆత్మ అది దయ్యములతో కూడినటువంటిదిగా మనం గమనించవచ్చు. You must understand the further you go away from God, the more fearful you're going to become. మనం దేవుని నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోతే అంతగా మనం భయాందోళనలకు గురి అవుతుంటాం. There is no freedom outside the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు కంటే బయట ఎక్కడ కూడా మీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. We need to submit to God and resist the devil. మనము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించవలసిన వారం ఉంటున్నాం. That means we need to be serious about obedience. మనం దేవుని విషయంలో విధేయత చూపించడానికి మనం ఎంతో ముందుకు వెళ్ళాలి. We must be serious about tackling sin in our lives. మన జీవితంలో పాపాన్ని ఎదిరించడంలో మనం చాలా ముందుకు వెళ్ళవలసిన వారం ఉంటున్నాం. So that's the first step. Understand your fears and submit to God. The second step is face your fears. రెండవదిగా ఆ యొక్క భయాలను మనం ఎదుర్కోవటం.
You got to face your fears. If you don't face, it will become bigger and bigger. But when you face your fears, it will become smaller and smaller. మనము వాటిని ఎదుర్కోపోతే అవి ఇంకా పెద్ద పెద్దదిగా అవుతుంటాయి. మనం ఒకవేళ వాటిని ఎదుర్కొంటే వాటిని మనం చిన్నగా చేయగలం. You see, when Goliath challenged the forces, the Israel army, they were terrified because they just stood watching what he said. And the fear in them grew more and more. గొలియాతు ఆ యొక్క ఇశ్రాయేలుల ముందుకు వచ్చి సవాలు చేసినప్పుడు వారు ఆయన మాటలను చూసి వారు ఎంతో బెదిరి పొంది దానికి ఎంతగానో భయం చెందారు. Everybody in the Israelite army was so consumed by how big Goliath was. ఆ ఇశ్రాయేలులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొలియాతు ఎంత అజానుభావుడో ఎంత గొప్పవాడో అనే దానికే భయపడుతూ వచ్చారు. But they forgot that a God bigger than Goliath was on their side. కానీ గొలియాతు కంటే గొప్పవాడైనటువంటి దేవుడు వారి పక్షమున ఉన్నాడనే సంగతిని వారు గమనించలేదు. David saw that. He saw a God bigger than Goliath. కానీ This God was bigger than Goliath. కానీ దావీదు దాన్ని ఎరిగాడు. తన దేవుడు గొలియాతు కంటే గొప్పవాడని గ్రహించాడు. He knew his God was bigger than anything he would face in life. జీవితంలో దేన్ని ఎదుర్కొంటున్నా దానికంటే గొప్పవాడు మన దేవుడు అనే సంగతిని మనం He ఎదుర్కో. knew that God blessed him, that God blessed him, that God protected him. ఆ దేవుడే తన్ను కాపాడాడని, ఆ దేవుడే తన్ను ఆశీర్వదించాడనే సంగతిని He గమనించాడు. knew that God is going to fight for him also. అంత మాత్రమే కాదు, తన పక్షముగా యుద్ధం చేసేవాడు కూడా ఆ దేవుడని గ్రహించాడు. You see, we need to remember that. Realize your God is big. When you realize your God is big, you find your fears are small. మనం మన జీవితంలో మన దేవుడు గొప్పవాడని మనం మనసులో పెట్టుకున్నట్లయితే మనకున్నటువంటి భయాలన్నీ కూడా అవి మనల్ని ఏమీ చేయలేవు అనుకుంటాం. One simple way of facing your fears is looking at your fears differently. మీకు వస్తున్నటువంటి భయాలను మనము వేరే కోణములో గమనిస్తే అప్పుడు మనం వాటి నుంచి కొన్నిసార్లు తప్పించుకోవచ్చు. For example, lizards. ఉదాహరణకి బల్లులు. Let's say you're afraid of lizards. My wife is afraid of lizards. బల్లులకి కొన్నిసార్లు మనం భయపడుతుంటాం. It's abnormal fear because she is thousands of times bigger than that lizard. Thousands of times. Bigger, they are much bigger than the lizard, right? Thousands of times bigger than lizards. And we are మనము ఆ యొక్క బల్లుల కంటే ఎంతో గొప్ప అంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం అంత చిన్న వాటికి భయపడుతుంటాం. Previously, when my wife used to see a lizard in the kitchen, she used to give a small scream. ఇది వరకు సహోదరి ఆ కిచెన్ లో ఒకవేళ ఆ బల్లిని చూస్తే చిన్నగా అరిచేది. And we had a dog, a big dog, a Labrador. Seeing my wife scream, that used to go under the bed. ఒక ఇంట్లో కుక్క ఉండేది. ఆ సహోదరి అరవంగానే అది కిందకి వెళ్ళిపోతుంది దాక్కోవటానికి. So along with her, he was also afraid of my wife's scream. కాబట్టి ఇప్పుడు సహోదరి వల్ల ఆ యొక్క కుక్క కూడా భయపడుతుంది. I used to tell her, why did you scare the lizard? It came to eat the cockroaches. అప్పుడు బ్రదర్ ఏం చెప్పేవాళ్ళంటే, ఎందుకు దానికి భయపడతావు, అవి బొద్దింకలు తినడానికి వచ్చింది. Why did you scare the lizard? నువ్వు ఎందుకు దాన్ని భయపెడతావు, అది బొద్దింకలు తినడానికి వచ్చిందని అన్నారు. And it was true. There was a time in our kitchen there were many cockroaches and we used to pray, Lord help us remove these cockroaches. ఒకసారి ఇంట్లో ఎక్కువ బొద్దింకలు ఉంటే, ప్రభువా వీటి నుంచి మమ్మల్ని కొంచెం వీటిని తప్పించని చెప్పి ప్రార్థన చేశాం. And I was thinking of buying Baygon spray and the Lord sent a lizard. బేగాన్ స్ప్రే పెట్టి దాన్ని చేయాలనుకున్నాం కానీ దేవుడు బల్లును పంపించాడు. And that lizard was such a disciplined fellow. He used to come under the door when the lights were off. He used to come from under the door, eat the cockroach and go outside. లైట్లు ఆఫ్ చేసినప్పుడు అది తలుపు కింద నుంచి వచ్చి బొద్దింకలు తిని వెళ్ళిపోయేది. One day when the lights were off, my wife came and switched on the light. ఒకసారి లైట్ ఆఫ్ ఉన్నప్పుడు సహోదరి వెళ్ళి లైట్ ఆన్ చేసింది. And she saw the lizard and screamed. అప్పుడు ఆ బల్లిని చూసి అరిచింది. I told her the lizard would have got a heart attack. ఆ టైంలో నువ్వు వెళ్ళటం వల్ల లిజార్డ్ హార్ట్ అటాక్, ఆ బల్లికి హార్ట్ అటాక్ వచ్చింది. Is this how you treat someone who came in answer to your prayers? మనం ప్రార్థన చేస్తే దేవుడు బల్లిని పంపిస్తే ఇలానా మనం చేసేది? Give him a little more respect next time. నెక్స్ట్ టైం దానికి మర్యాద ఇవ్వు. You see, lightening that situation, joking about it, brought down her fears. ఆ పరిస్థితిని అలా చెప్పటం ద్వారా తనలో ఉన్నటువంటి భయం తగ్గిపోయింది. Now she is in the kitchen, that fellow comes once in a while. She's actually liking him because of the good job he's doing, you know. అది వచ్చి మంచి పని చేయటం వల్ల దాన్ని ఇప్పుడు మెచ్చుకుంటుంది కూడా. So coming to the point, let us approach whatever is making afraid. Let's look at it differently. కాబట్టి మన జీవితాల్లో ఏదైతే మనల్ని ఆందోళనకు గురి చేస్తుందో దాన్ని మరొక కోణంలో చూడటానికి మనం ప్రయత్నం If చేద్దాం. someone in office is making you stressed, imagine both of you
kneeling before the cross of the Lord Jesus Christ and praying. Just imagine like that. Whatever, lessens the impact of your fear. ఆ మనకు ఆఫీసులో ఎవరన్నా మనకి బాధ కలిగించేవారు కానీ లేదా మనల్ని ఆందోళనకు గురి చేసేవారు కానీ ఉంటే మనం అటువంటి వ్యక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇద్దరు కూడా ప్రభు యొక్క శిలువ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన Imagine in your mind, both of you are kneeling down and asking. అలా ఊహించుకోండి, మీరిద్దరు కూడా ప్రభు దగ్గర ఒకవేళ మోకరించి ఉన్నారనుకో. They say only 1% of your fears will come true. Estimated. మీ జీవితంలో కేవలం 1% భయం మాత్రమే అది నిజంగా అవుతుంటాయి. When I was a bachelor, I was new in the job. I got appointed, and after I was selected, I was told to meet the accounts person. His name was Mr. Jambunathan. So thinking of the name, I was imagining him as a huge guy, but actually he was a short person, very nice guy. So you already create in your mind. సహోదరులు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు జంబోనాథ్ అనేటువంటి అకౌంటెంట్ కలవమంటే ఆయన పేరును బట్టి ఆయన ఆజానుబాహుడు అనుకున్నాడు, కానీ చూస్తే ఆయన చాలా చిన్నవాడుగా ఉన్నాడు. You see, our giants are not as fearful as we imagine them. మనం అనుకున్నటువంటి ఆ యొక్క అజానుబాహులు అంత భయస్తులు కాదు. And we are also not as powerless as we think we are. మనం కూడా అంత శక్తిహీనులము కాదు అనుకున్నంతగా. You see, with the help of the Lord, we can be greater than our giants. Our giants can be smaller than us. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని బట్టి మనకున్నటువంటి ఆ యొక్క విరోధులు లేదా ఎవరైతే గొప్పవారు అనుకుంటున్నామో వారందరూ కూడా చాలా బలహీనులని చిన్నవారని అనుకోవాలి మనం. Ephesians 3:20 says we have a God who can do immeasurably more than we can ask or imagine. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడనే సంగతిని మనం చూస్తున్నాం. Paul says we take every thought captive and make it obedient to the Lord Jesus Christ. పౌలు ఏమన్నాడంటే మన యొక్క తలంపులను ప్రతి దాన్ని కూడా చెరగా పట్టుకొని దేవునికి విధేయత చూపించలాదుగా అప్పగిస్తామన్నాడు. 2 Corinthians 10:5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:5లో ఉందన్నమాట. We must learn to challenge our fears. కాబట్టి మనకున్నటువంటి ఆ యొక్క భయాలను మనం సవాలు చేయాలి. Because the one who is in us is greater than the one who is in the world. ఎందుకనగా మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడు అంటే గొప్పవాడు కనుక. Don't let Satan attack your mind. సాతానుడు మీ యొక్క మనస్సును వాడు ఇదిగో అలాగూ వాడు యుద్ధం చేయకుండా తట్టుకోండి. One day we had a gospel evening in one of the EHO branches in బేగంపేట EHO branch లో ఒకసారి గాస్పుల్ ఈవినింగ్ జరుగుతుంది. And it was on the 4th floor and we had to catch a lift. It was a secluded building. All other shops were closed. Only that 4th floor లో ఉంటది మందిరం కాబట్టి అన్ని క్లోజ్ ఉన్నాయి, లిఫ్ట్ లో వెళ్ళాలి పైకి. And it was a very rickety lift, అది చాలా చిన్నది ఆ లిఫ్ట్. And I got into the lift. Another person was invited by Brother Chinnababu for the gospel evening. He was with me in the lift. సహోదరు లిఫ్ట్ లోకి వెళ్ళారు. చిన్నబాబు గారు ఇంకొక ఆయన ఆహ్వానిస్తే ఆయన కూడా లిఫ్ట్ లో ఉన్నాడు. Somewhere on the 2nd floor, between the 2nd floor and the 3rd floor, the power went away. It was still light. సాయంకాలము అది ఆ సమయంలో పైకి వెళ్తుండగా 2-3 ఫ్లోర్ల మధ్యలో పవర్ పోయింది. And in front of me was a brick wall. అది ఆగిపోయినప్పుడు కేవలము ఇటుక గోడ కనిపిస్తుంది. And I felt a very strange fear gripping me. I felt as if I was buried alive in a coffin. అటువంటి సమయంలో నేను సజీవునిగానే పాతి పెట్టబడ్డానని అన్నటువంటి భయం వచ్చింది. It was a demonic fear. I wasn't able to think normally. అది సహజంగా అవుతుంటది, కానీ ఒకలాంటి భయం వచ్చింది. Then I read Psalm 23. I knew by heart. This is why we have to know the word of God by heart. I said it by heart. By the time I finished Psalm 23, my fear lifted off. The lift was still stuck, but I had no fear. లిఫ్ట్ అక్కడే ఉంది, కానీ కీర్తన 23 కంటత వచ్చింది కాబట్టి దాన్ని వల్లించుకున్నాను. పూర్తిగా ఆ యొక్క కీర్తనను నేను వల్లించినాక నాలో ఉన్న భయాన్ని అది తగ్గిపోయింది. Even though I walk through the valley of shadow of death, I will fear no evil, for you are with me. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించుచున్నాను, నేను ఏ అపాయమునకును భయపడను. And in a few minutes they were bringing the lift down manually. కొన్ని నిమిషాలకి ఆ లిఫ్ట్ ని కిందకి తీసుకొస్తున్నారు. Sounds very silly when I think of it now.
దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు చాలా అది చిన్నదిగా ఉంటది. Remember the definition of phobia: an illogical response to a harmless thing. It was only a matter of time before somebody did it. హాని కలగని దానికి మనం అనవసరంగా భయపడటం అదే ఆందోళన. Praise God who delivers us from our fears. దేవుడు మన యొక్క భయాల నుంచి మనల్ని తప్పిస్తాడు, విడుదల చేస్తాడు. Before that incident, I used to think I was pretty brave. I used to think I'm okay. I'm not a scared guy. But after that, I realized I am confident because God protects me from the things that scare me. That is why I feel confident. ఆ సన్నివేశం జరగకముందు నేను ధైర్యవంతుడని అనుకున్నా, కానీ ఆ సన్నివేశం జరిగినాక నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఇటువంటి భయాల నుంచి నన్ను కాపాడుతున్నాడని నాకు అర్థం. I am confident because He is shielding me from what can frighten me. దేవుడు నేను దేనికి భయపడతానో దాన్ని దేవుడు అడ్డుకుంటున్నాడు కాబట్టి నేను ఇలాగుంటున్నా. Knowing my fears, the Lord did not allow some things in my life. కొన్నిసార్లు నా జీవితంలోకి నేను భయాందోళన చెందవలసిన వాటిని దేవుడు అనుమతించట్లేదు. There's a song that goes like this: I can't even walk without you holding my hand. దేవా, నీవు నా చేతిని పట్టుకోకుండా నేను కనీసం ఒక అడుగు కూడా ముందుకి వేయలేను. It is down on my knees I learn to stand. ఇదిగో నేను మోకరించి ఉన్నప్పుడు నేను ఎలా నిల్చోవాలో నేర్చుకుంటున్నాను. So that's what God taught me. అలాగే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. So that's the second point. God has given us a spirit of courage. We got to learn to handle or face our fears. కాబట్టి దేవుడు మనకు ధైర్యం కలిగినటువంటి ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క భయాన్ని ఎదుర్కోవాల్సిన మనం. The third aspect, మూడవదిగా చూసినట్లయితే, a sound mind enables us to differentiate between what is important and what is not. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి యొక్క ఆత్మ ఏది కరెక్ట్ అంటే ఏది సరి అయినదో ఏది సరికాదో దాన్ని వివేచిస్తుంది. You must to overcome undue fear, you must refuse to let every little thing upset you. నిన్ను ఏదైతే కలతపరుచుతో వాటన్నిటిని కూడా నీవు పక్కకి నెట్టివేయవలసిన వాడుకుంటున్నావు. Let's read Exodus 18:21-24. Exodus 18, నిర్గమకాండం 18వ అధ్యాయం 21-24. 22 నుంచి 24 వరకు. నిర్గమకాండం 18. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను, అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చు. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. The background here is Moses was becoming exhausted because he personally handled every problem, every crisis. ఇక్కడ చూసినట్లయితే మోషే తన దగ్గరకు వస్తున్న ప్రతి వ్యాజ్యం, చిన్నది గాని పెద్దది గాని, వాటన్నిటిని కూడా తానే తీర్చవలసి వస్తున్నప్పుడు తాను అలసట చెందినట్లుగా ఇక్కడ మనం చూడగలం. Perhaps he felt I am responsible, I have to do everything. ఆయన అనుకున్నాడు నేనే వీటన్నిటికీ బాధ్యుడు, నేనే చేయాలి కాబోలు అని అనుకున్నాడు. But his father-in-law came and told him in essence, you take care of the big things, leave the small things to others. అప్పుడు తన యొక్క మామయ్య ఇద్దరు వచ్చి చెప్పాడు, ఇదిగో నువ్వు పెద్ద వాటిని నువ్వు తీసుకో, చిన్న చిన్న వాటిని ఇతరులకి అప్పచెప్పన్నాడు. And Moses listened to his father-in-law's advice and his suggestions, and he made things easier for himself. మోషే తన మామయ్య ఇచ్చినటువంటి ఆ యొక్క సలహాకు విధేయత చూపించి తాను అలా పరిస్థితులన్నింటిని కూడా అనుకూలంగా చేసుకున్నాడు. This is a principle that applies to each one of us. To avoid undue stress, refuse to get involved in everything. మనలో ప్రతి ఒక్కరు కూడా ఇదే చేయాలా. ప్రతి దాంట్లో మనం వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఏది అవసరమో దానికే మనం సమయం గాని లేదా మన యొక్క వ్యవధిని గాని ఇవ్వాలి. Sometimes more important than saying yes is to say no. చాలా సార్లు మనము సరే అని చెప్పడం కంటే అది నాకు వద్దు లేదా నాకు కాదు అని చెప్పడమే చాలా. Refuse to let everything upset you. Every little thing, don't let it upset you. ప్రతి చిన్నది కూడా నిన్ను కలత పెట్టాల్సిన అవసరం లేదు. In other words, choose your battles wisely. మరొక మాటలో చెప్పాలంటే నీ యొక్క యుద్ధాలను నువ్వు తెలివితో జ్ఞానంతో ఎంచుకో. Don't go into a battle where there is nothing to win. మీరు అనవసరంగా అక్కడ ఏమీ లేని చోటకి యుద్ధం చేయడానికి వెళ్ళినట్టు వెళ్ళద్దు. Before you devote your time or energy or emotion to an issue, ask yourself, how important is this? మీరు మీ సమయాన్ని
మీ యొక్క బలాన్ని, మీ యొక్క సమస్తాన్ని అక్కడ అంటే అక్కడ వ్యయపరిచే ముందు ఇది అవసరమా కాదా అని మీరు How much అనుకోండి. of your time or energy is worth spending on this? దాని మీద మీ సమయాన్ని గాని, మీ యొక్క మీకున్నటువంటి బలాన్ని గాని వాడటం ఏమన్నా ఉపయోగమా? We should not major in minors, right? మనము అల్పమైన వాటి మీద గొప్పగా ఎంచుకోకూడదు. One successful woman, she was telling when success started in her life. ఒక పెద్దగా కృతార్థులైనటువంటి ఒక ఆమె తన జీవితంలో పైకి వెళ్తున్నప్పుడు ఇలా చెప్పింది. She said, I started succeeding when I stopped fighting for small things. ఆమె ఏమనిందనంటే, నేను చిన్న చిన్న వాటి విషయమై కొట్లాటం ఎప్పుడైతే ఆపేశానో అప్పుడే నేను ఎదుగుతాం ప్రారంభించాను. I stopped fighting with those who gossiped about me. నా గురించి మాట్లాడుకునే వారితో నేను ఇక పోట్లాటం మానేశాను. I stopped fighting with my in-laws. నా యొక్క అత్తమామలతో కొట్లాట పెట్టుకోవడం మానేశాను. I stopped fighting for people's attention. People's attention. వేరే వాళ్ళు నా మీద మనసు పెట్టాలనే దాని కొరకై నేను దాన్ని కూడా వదిలేశాను. I stopped fighting for my rights with unreasonable people. నాకున్నటువంటి వాటి కొరకై అనవసరమైనటువంటి వారితో నేను ఎటువంటి కొట్లాటలు పెట్టుకోదలుచుకోలేదు. I stopped fighting to please everyone. అందరినీ సంతోష పెట్టడానికి నేను కొట్లాడలేదు. I stopped fighting to prove that I was right and not wrong. నేను సరి అయినదే చెప్పాను అని నన్ను నేను రుజువు చేసుకోవడానికి కొట్లాటలు కూడా మానేశాను. I left such fights to other people. వాటన్నిటిని ఇతరులకు వదిలేశాను. And then I became successful. I became peaceful, she says. అప్పుడు నాకు సమాధానం ఉంది, నేను ఎదగగలిగాను. Don't go into a battle where there is nothing to win. అక్కడ ఏమీ చేయటానికి లేనప్పుడు అనవసరంగా దాంట్లోకి వెళ్ళమాకండి. It's okay to recognize danger. Everyone has their worrying times, but God doesn't want you to be overwhelmed with it. You got to depend on Him. ప్రతి ఒక్కరికి తమ జీవితాల్లో ఏదో ఒక కలతలు చింతలు ఉంటాయి, కానీ మన దేవుడు మనం వాటిలో ఇరుక్కోవాలన్న ఆశ ఆయనకి ఎంత మాత్రము. A sound mind enables us to differentiate between what is important, what is not, what is true, what is not. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి యొక్క ఆత్మ మన జీవితంలో ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు, ఏది వాస్తవమైనది, ఏది వాస్తవం కానిది అనేటువంటి దాన్ని మనకు వివేకంతో తెలుస్తుంది. And never forget, the more this is the disease, the more we drift away from God, the more things we will have to fear. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని దగ్గర నుంచి ఎంతగా దూరం వెళ్ళిపోతామో అంతగా ఇటువంటి భయాందోళనలకు మనం గురవుతుంటాం. Therefore, it's most important to seek that deep relationship with the Lord Jesus Christ. ఒకటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనము అంతరంగములో మనం ఎంతగానో దగ్గరగా అంటే సంబంధము కలిగినవలసిన వారం ఉంటున్నాం. You see, if you don't overcome our fears and phobias, they will last throughout our lifetimes. మనము భయాలను ఆందోళనగా మనం అధిగమించకపోతే అవి మన జీవితాంతం వరకు అవి మనల్ని వెంటాడుతుంటాయి. Years will come, years will go, but these fears will keep corroding your soul. సంవత్సరాలు గతించిపోతుంటాయి, కానీ ఈ యొక్క భయాలు నీ యొక్క హృదయాన్ని అవి ఎంతగానో వ్యధచింతూ నశింపజేస్తాయి. We have to intentionally move towards the Lord. మనము మనస్ఫూర్తిగా ప్రభు దగ్గరకు చేరవలసిన వారం ఉంటున్నాం. We saw at the Lord's table 1 John 4:8, there is no fear in love. Perfect love drives out fear. నిజమైనటువంటి భయము ఇదిగో భయమును నిజమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్టునని మనం యోహాను రాసిన మొదటి పత్రికలో చూసాం. Now this verse does not mean that the more you love God, the less you will fear. No. దాని అర్థం మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే మనం దేవుని భయం పడమని కాదు. It means the more you understand the God who loved you, the more your fears will go. దాని అర్థం ఏంటంటే మన యొక్క దేవుని ఎంతగా మనం అర్థం చేసుకుంటాం ఆయన ప్రేమని, మనలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన భయాలన్నింటినీ మనం పోగొట్టుకోగలం. Will the son of the richest man in India ever worry about where his next meal will come from? ఎందుకనగా ఈ యొక్క ధనవంతుడైనటువంటి ఒకవేళ వ్యక్తి ఈ భారతదేశంలో ఉన్నాడు, తర్వాత నా యొక్క భోజనం ఎక్కడి నుంచి వస్తుందని ఎప్పుడు ఆలోచించడండి. Where will I stay tonight? Will he fear? ఈ రాత్రి నేను ఎక్కడ ఉంటానని భయం ఉంటుందా? If he fears like that, it's an abnormal fear, right? అతను ఒకవేళ అటువంటి భయపడితే అసాధారణమైనటువంటి భయం అది. Will the one who saved you from hell, will you not take care of your life here on earth? నిన్ను నిత్య నరకాగ్ని నుంచి తప్పించినటువంటి ఆయన ఈ యొక్క లోకములో నీకున్న అవసరతలు తీర్చలేడా? You see, understanding that love of God leads to fearlessness. కాబట్టి అటువంటి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం ద్వారా మనకున్న భయాలు మనకి దూరమైపోతాయి. You see, therefore reversing our fears is a process of trusting God more and more. కాబట్టి ఈ భయాలను వెళ్ళగొట్టడం అంటే మనం దేవుని మీద ఆధారపడటం ఇంకా ఎక్కువగా చేసుకోవటం. You see, that is the essence of faith. అదే విశ్వాసమునకు మూలం. There is only one fear that is ordained by God.
దేవుడు ఒకే ఒక భయాన్ని పెట్టాడు, and that is fear of the Lord. అదే దేవుని యొక్క భయం. When you fear God, you won't fear anything else, దేవునికి మనం భయపడితే ఈ లోకంలో దేనికి మనం భయపడవలసిన వారం కాదు. because He is a terrible God. ఎందుకనగా He is a terrible God. ఎందుకనగా ఆయన భయంకరమైనటువంటి దేవుడిగా మనం చూస్తాం. Heaven and earth tremble before Him. ఆయన ముందు ఆకాశం భూమి వణుకుతాయి. When you fear Him, you won't fear anything else. కానీ మనం ఆయనకి భయపడితే మనం ఇంకా దేనికి కూడా భయపడాల్సిన అవసరము. Instead of focusing on your fear, focus on what the Lord is showing in your life. కాబట్టి నీ జీవితంలో వస్తున్న భయాల కంటే దేవుని మీద మనం విశ్వాసం ఉంచితే మనం Focus on what the Lord is showing in your life. మన జీవితంలో దేవుడు ఏం చూపిస్తున్నాడో దాని మీద మనం దృష్టి పెడదాం. Perhaps there is an unconfessed sin in your life which you are not repented. ఒకవేళ నీవు ఒప్పుకున్నటువంటి ఆ యొక్క పాపం ఒకవేళ నీ జీవితంలో ఉన్నదేమో. Maybe you haven't changed where God wants you to change. దేవుడు ఎక్కడైతే నిన్ను మార్పు చెందమంటున్నాడో నువ్వు అక్కడ చెందట్లేదా? Maybe you are blaming people as the source of all your problems, but you are not looking at your own sinful heart. Maybe you are blaming people for the problem. మనము ఇతరులను నిందిస్తున్నామేమో కానీ మనలోనే తప్పున్న సంగతిని మనం గ్రహించట్లేదేమో. You know, you can't do things that are displeasing to Him and still expect to be blessed. మనము దేవుణ్ణి సంతోషపరచకుండా మనం ఆశీర్వదింపబడాలనుకోవటం అది చాలా బుద్ధి తక్కువ. Remember, just as our brain can be conditioned to fear something, it can be conditioned to undo that fear. గుర్తుపెట్టుకోండి, మన యొక్క మనసు ఎలాగైతే అనవసరమైనటువంటి వాటికి భయపడుతుందో అలవాటైతుందో అలానే ఆ భయం నుంచి తప్పించుకోవడానికి కూడా మనం దాన్ని మార్చగలం. So let us look at the three things in which we can undo our fears. మూడు విధాలుగా ఈ యొక్క భయాన్ని మనం ఎలా పోగొట్టుకోవచ్చు చూడండి. What we spoke about. మనం మాట్లాడుకున్నవి. First, మొట్టమొదటిగా use that sound mind to understand your fears. దేవుడు ఇచ్చినటువంటి ఇంద్రియనిగ్రహము కలిగినటువంటి మనసుతో మీ యొక్క భయము ఏంటో దాన్ని అర్థం చేసుకోండి ఫస్ట్. Second, use the sound mind God has given us to face and challenge those fears. రెండవదిగా దేవుడు ఇచ్చినటువంటి ఆ ఇంద్రియ నిగ్రహం గల మనసుతో వాటిని మనం ఎదుర్కొందాం. Third, refuse to let every little thing upset you. Refuse to let every little thing upset you. మనల్ని కలతపరిచేటువంటి ప్రతి చిన్నదాన్ని కూడా మనం నిరాకరిద్దాం. Choose your battles well. మనము చేయవలసినటువంటి యుద్ధాలు ఏదో వివేకంతో ఎంచుకుందాం. Don't go into a war where there is nothing to win. ఎప్పుడు కూడా అక్కడ గెలవాల్సింది ఏమీ లేనప్పుడు అటువంటి యుద్ధాలకు దయచేసి మనం వెళ్ళొద్దు. And what you need to do, God will give you the strength. మనం ఏమి చేయాలో దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. Philippians 4:13 says, I can do everything through Him who gives me strength. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. That means anything God wants me to do, I can do it by His grace. నేను నా జీవితంలో ఏదన్నా చేయగలుగుతున్నానంటే ప్రభు యొక్క కృపను బట్టి నేను చేయగలను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time you have given us your precious word. That in this world filled with fear, we need to live with fear, Lord. When we have peace with you, you take away our fears. When we know that you are the mighty one, you are bigger than anything that we can face in life, that removes our fears. Therefore, help us to walk close to you, trust you, and use this blessing of the sound mind to understand our fears, to face our fears, and to overcome our fears. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. Now to Him who is able to keep you from falling and to present you before His glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority, through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen.